నమస్కారం గురుగారు. గురుగారు, మనం శోభకృత్నామ సంవత్సరం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా తల్లి శుభాశీస్సులు. థ్యాంక్ యూ మీ గురుగారు. ఛానల్ వాళ్ళు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. నా తరపు నుంచి, అవును. మా ప్రేక్షకుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు. గురుగారు, అయితే ఈ క్రోధినామ సంవత్సరం అనగానే పేరు వినటానికే కొంచెం క్రోధి అనంటే కోపము, ఆ రకంగా కొంచెం భయపెడుతుంది. అయితే ఏ రకంగా ఉండబోతుంది గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో? మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగడం కరెక్ట్ కాదేమో అనుకుంటాను నేను. అవునా? ఎలాగంటే ఇప్పుడు ఒక సిద్ధాంతి సంసారికుడు అయితే ఒకలాగా ఉంటుంది, సన్యాసి అయితే ఒకలాగా ఉంటుంది. ఉమ్, మేము సన్యాస ధర్మంలో ఉన్నాం కాబట్టి అమంగళం ఎప్పుడు పలకవలదు, ఓకే. మా నియమం అది. ఉమ్, ఒకవేళ అక్కడ అమంగళం జరిగేది ఉన్నా మంచిగా అవుతుంది అనాలే. మా ఓ. వాక్కు బలం నుంచి అన్నది మంచిగా అవుతుంది. ఉమ్, 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 100% డేంజర్ జరిగేది ఉన్నా 50% అన్న మంచి జరుగుతుంది. ఓకే. క్రోధినామ సంవత్సరం అంతయు శుభంగానే ఉన్నది, క్షేమంగానే ఉన్నది, సస్యశ్యామలంగానే ఉన్నది. ఉమ్, వర్షాలు కూడా సకాలంలో పడతాయి, పంటలు బాగా పండుతాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఓకే. గ్రహాల స్థితిగతులు, గ్రహాల యొక్క మార్మికమైన మారడం చేయడం అనేది ఉంది. ఉమ్, ఆ తర్వాత అందరికి వర్తించే విషయం కాదు, ఓకే. అందరికి అవసరం కూడా కాదు. ఉమ్, పంచాంగ రచన, జ్యోతిష్య రచన, శాస్త్ర సిద్ధాంత రచన కేవలము మనిషి యొక్క కళ్యాణకారకమై రచించబడ్డాయి. వాటిని చూపించి మనసులను భయపెట్టే కోణం కాదు, ఉమ్, వారించాలి. ఉమ్, ఈ సమయంలో ఇలా గ్రహగతులు ఇలా మారబోతున్నాయి, ఉమ్, రాసుల యొక్క సముదాయం ఇలా చేంజ్ అవ్వబోతుంది కాబట్టి దానికి ఎనర్జీ బూస్ట్ చేసే పూజలు చేయండి. ఓకే. వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా ఉమ్, రైట్ డైరెక్షన్లో ఎనర్జీ రిసీవింగ్ అయ్యేటటువంటి పూజలు చేయండి, ఓకే. యజ్ఞములు చేయండి, హోమ ధూమముల చేత ప్రకృతిని రంజింపజేయండి, ఉమ్, గ్రహాల యొక్క స్థితిగతులు శాంతి పడేటట్టుగా చేయండి. ఉమ్, అలా. అంతేగాని ఈ రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది, ఉమ్, ఆ రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది అని చెప్పగలిగే వాళ్లకు నేను ఒకటే చెప్తున్నాను. ఓకే. నిగ్రహానుగ్రహ సంపన్నులకే గ్రహాల మీద పట్టుంటుంది. ఓకే. నిగ్రహం, అనుగ్రహం. ఉమ్, నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్లకు, అనుగ్రహ సిద్ధి చేరిన వాళ్లకు మాత్రమే గ్రహాల మీద పట్టుంటుంది. ఉమ్, వాటిని ఆపను వచ్చు, మార్చను వచ్చు. ఓకే. చెప్పే సిద్ధాంతులంతా నిగ్రహానుగ్రహ సంపన్నులైతే వాడు చెప్పింది మీరు నమ్మండి, ఉమ్, తప్పు లేదు. రాసుల గురించి అంటారా, ఉమ్, సమస్త జీవరాశుల యొక్క చైతన్య పట్టికను వాడు విశ్లేషించిన వాడై ఉండి తన రాశి సముదాయ ధర్మాన్ని తాను విశ్లేషించుకొని త్యాగం చేసిన వాడికి రాసుల మీద పట్టుంటుంది. ఓకే. జ్యోతిషం అంటారా, ఆత్మజ్యోతిని దర్శించిన వాడికే జ్యోతిషం మీద పట్టుంటుంది. ఉమ్, పుస్తక పటిమ అందరు చెప్పొచ్చు తల్లి, వీళ్ళేం కొత్తగా పంచాంగ రచన చేయలే. ప్రపంచంలో ఉండేటటువంటి ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా, పంచాంగాన్ని అంతా కూడా డిస్ట్రాయిడ్ చేద్దాం, ఉమ్, రూపుమాపుతాం మొత్తం. ఓకే. ఎక్కడ కూడా కించిత్తైన ఆనవాళ్ళు లేకుండా మొత్తం బంద్ చేద్దాం. ఉమ్, కొత్తగా పంచాంగ రచన చేయమని చెప్పు వీళ్ళని, ఉమ్, చేయలేరంటారా గురుగారు? ఎలా చేస్తారు? ఉమ్, తరతరాల నుంచి వచ్చే పంచాంగాన్ని వీళ్ళు మారుస్తున్నారు. ఓకే. ఏ పూట కాపూట క్యాలెండర్ మారినట్లనే ఉమ్, సమయానుసారంగా, గ్రహస్థితుల అనుసారంగా మన సిద్ధాంతులు వాటిని మార్చి కొత్తగా ప్రింట్ చేయించి ప్రచురిస్తున్నారు, చెబుతున్నారు. ఓకే. ఒక ఆధారం ఉంది, ఒక ప్రమాణం ఉంది, ఉమ్, కానీ స్వీయ విశ్లేషణ లేదు. ఓకే. పాతకాలంలో ఎట్లుండేనంటే 12 సంవత్సరాలు తపస్సు చేపిస్తుండ్రి, ఉమ్, తర్వాతకు పంచాంగం చేతికిస్తుండ్రి, ఇది నువ్వు విశ్లేషించు చెప్పు 10 మందికని. ఇప్పుడు ఎవరమ్మా, ఏమి మడి ఉండదు, ఆచారం ఉండదు, ఉమ్, సాంప్రదాయకమైన తిలకధారణ ఉండదు, అనుష్ఠానం ఉండదు, ఉపాసన పద్ధతి ఉండదు. ఓకే. డాక్టర్స్కి వాళ్ళకు తేడా లేదు ఇప్పుడు. ఉమ్, ఓకే. ఒక లెక్చరర్ ఎలాగో ఒక పుస్తకాన్ని పటాపటా చదివి దాన్ని వివరిస్తాడో స్టూడెంట్స్కి, ఉమ్, వచ్చే భక్తులకు వీళ్ళు ఆ పుస్తకాన్ని వివరించి చెప్తున్నారు తప్పిస్తే పట్టు లేదు, ఓకే. రూఢి లేదు, దారుఢ్యం లేదు. ఉమ్, రూఢి ఏంటో చెప్పనా, ఉమ్, ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటి జరుగుతుందా లేదా? జరుగుతుంది. తపస్సు, ఉమ్, సత్య సంకల్ప శక్తి యొక్క మహిమ, ఉమ్, అది పంచాంగం, అది సిద్ధాంతం. ఓకే. పబ్బులలో వాళ్ళే ఉంటారు తల్లి, ఉమ్, పబ్బులలో ఉంటారు, ఇంకెక్కడో ఉంటారు, మళ్ళీ పంచాంగం ముందర పెట్టుకొని జ్యోతిష్యం చెప్తారు. అవును. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ సంవత్సరం సస్యశ్యామలంగానే ఉన్నది. ఓకే. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి తల్లి, కొన్ని జరుగుతున్నాయి. ఉమ్, ఎందుకంటే మనిషికి
నియంత్రణ శక్తి లేదు, హ్మ్. ఓపికలు లేవు. మేము చెప్పేది ఇంతే ఉన్నా వాళ్ళు ఇంకొంతలా ఊహించుకుంటారు. అవును. భయభ్రాంతులకు గురి అయిపోయి హ్మ్. వాళ్ళు వారి శక్తులను వాళ్ళే కోల్పోయి ఏదో జరుగుతుందంట, ఏదో అవుతుందంట, హ్మ్. నాది మేషరాశి, నా రాశికి ఇట్లా అవుతుందంట. మొన్న ఒక మహిళ ఉరేసుకొని చనిపోయిందమ్మా ఒక 2 నెలల క్రితం. ఓకే. భార్యాభర్తల గురించి ఒక సిద్ధాంతి ఏదో చెప్పాడంట. ఆ క్లిప్ మీకు వాట్సాప్ చేస్తాను నేను, ఓకే. దాన్ని వేయండి. ఆమె హ్యాంగింగ్ ఉరేసుకొని చనిపోయింది. అది విన్నందుకు. ఆ, ఓకే. చూడండి, సిద్ధాంతం ప్రాణం పోయాలే కానీ ప్రాణం తీయకూడదు కదా తల్లి. అందుకే నేనేమంటున్నా, ఎవరు ఏది చెప్పినా కూడా సమాజ హేతుకమైనటువంటి ధర్మాన్ని చెప్పకూడదు, హ్మ్. సమాజంలో సమున్నతమైన ధర్మాన్ని చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా. ధన్యవాదాలు. శుభం.